అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఇప్పుడే చెప్తాను, ఈ కబ్రస్థాన్ గోడ కట్టింది కూడా బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడే. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, చెప్పుడు మాటలు వినద్దు. మీ అందరికీ మేము తోడుంటాం. మా తాతల కాలం నుంచి ముస్లింలు మేము బాయిగానే ఉన్నాం, ఈ రోజు ఉంటాం, రేపు కూడా ఉంటాం. మీరందరూ కూడా నమ్మకుండా కూడా చేయండి. ఇంకా ఉన్నది పెద్దలు చెప్పిన భూములు లాక్కున్నారు. ఆయన పేరు, ఆయన పాస్బుక్ పైన ఇప్పుడు ఇతర తెమ్మంటే కూడా ఆడ ఉండిపోయిందని చెప్పినారు. ల్యాండ్ పాస్బుక్ మీద ఆయన ఫోటోలు అవసరం ఆయన ఇంకా ఒక అవకాశం కల్పించు, ఎవరు ఫోటో వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. కాబట్టి అది రద్దు చేస్తారు. అవి రద్దు చేసే సంతకం, రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు పెడతారని చెప్పేసి స్టేజ్ పై చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీ భూములన్నీ సేఫ్, టీడీపీ వస్తుంది, మీరందరి భూములు మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి సైకిల్ ఓటేయండి. మొదటి పెన్షన్లు కూడా 4000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 200 పెన్షన్ 2000 చేశాడు. దాన్ని 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే ముస్లిం వాళ్ళకి పెన్షన్ 4000 చేస్తాడు. అది కూడా పెరిగినది ఈ ఏప్రిల్ నుంచే ఆల్రెడీ పెరిగినది లెక్క మన ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చెన్నూరుకి హజ్ హౌస్ తీసుకొచ్చినాడు. హజ్ హౌస్ ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి. కేవలం టీడీపీ హయాంలో హజ్ హౌస్ కట్టినారని చెప్పి దాన్ని వాడుకలోకి తీసుకురాకుండా పక్కన పడేశారు. లోపల ఉన్న వైర్లు అమ్ముకుంటున్నారు. కనీసం హజ్ హౌస్ ఓపెన్ అయితే ఎంత తక్కువ లేకుండా ఒక 50 మందికైనా ఉపాధి అవకాశం కలుగుతాయి. ఇక్కడ మిగతా హజ్ పోవాలనుకున్నందరికీ సబ్సిడీ దొరికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.